గురూజీ, చెన్నై నుంచి నీలవేణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నీలవేణి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పాప చాందిని గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి. అమ్మాయి నక్షత్రం చెప్పండి. మేషరాశి, హ్మ్, అశ్విని నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. బాబు గురించి మేషరాశి అశ్విని నక్షత్రం, చాందిని పేరు. చాందిని ఆ, అమ్మాయి. ఆ, ఎన్ని సంవత్సరాలు తల్లి ఇప్పుడు? 17 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. స్వామీజీ, ఏం చదువుతుంది? ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. మ్మ్, మ్మ్, మ్మ్. మెడిసిన్ చేయాలనుకుంటుంది. చేపించండి తల్లి, తప్పేముంది. అదే సీటు దొరుకుతుందా లేదా అని, మార్కులు తక్కువ వచ్చాయి. మ్మ్. దాని గురించి కొంచెం టెన్షన్ ఉంది గురువు గారు. టెన్షన్ ఎందుకు తల్లి? ఎంత పర్సంటేజ్ వచ్చింది సరే? మార్కులు వచ్చి 1044 వచ్చింది. 1200 కి కట్ ఆఫ్ మార్క్ తక్కువ అయిపోయింది. కౌన్సిలింగ్ లో రాదని సార్. అదే ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవడం. మీరే చెప్పాలి గురువు గారు. ఓకే, ఎగ్జామ్స్ ఇప్పుడు దీనికి సీట్ కోసం ఎగ్జామ్స్ రాసింది అమ్మాయి? రాస్తుంది సార్, రాస్తుంది. ఇప్పుడు వేరే వేరే ఉన్నాయి. ఇప్పుడు జిప్మార్ అని పాండిచ్చేరిలో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఎయిమ్స్ అని అది ప్రిపేర్ అవుతుంది. వేలూరులో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా నీట్ ఎగ్జామ్ ఉంది, అది క్యాన్సిల్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా తెలియదు సార్ కరెక్ట్ గా. ప్రాబ్లం లేదు తల్లి, అమ్మాయికి ఏదో 1 ఇయర్ కోచింగ్ ఇచ్చి మళ్ళీ మెడిసిన్ చేయాలి అనుకుంటున్నాము. ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని చేపించండి. ఇది మీకు కాకపోతే 1 ఇయర్ కోచింగ్ ఇప్పించి అమ్మాయికి ఎగ్జామ్స్ రాపించండి. ఓకే గురుగారు, ప్రాబ్లం ఏం లేదా? ఏమి ప్రాబ్లం లేదు తల్లి, తప్పేముందమ్మా. మన కష్టానికి తగినట్టుగా మనం వృద్ధి అవ్వాలి. ఇప్పుడు మనం ఏదో డొనేషన్ చీట్ చేయాలి, ఇంకోటి చేయాలి అనుకుంటే కష్టం. మనం అంత పెద్దోళ్ళు కాదు కదా, అంత శక్తినూ లేదు. గురుగారు అందువలన అమ్మాయిని కొంచెం ఫోర్స్ పెట్టి ఒక 1 ఇయర్ కోచింగ్ తిప్పించి తర్వాత ఎగ్జామ్ తీసుకొని తప్పేం లేదు. ఇప్పుడు ప్రయత్నించిన, ఎందుకంటే శుక్ర స్థానం చూపిస్తుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఏదో ఒక రకంగా మంచిది అవుతుంది అని ఉంది. 100% అమ్మాయికి వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఎక్కువగా మనకి మంచిదే కనబడుతుంది. ఏదో ఒక కాలేజ్లో సీట్ దొరుకుతుంది అని ఉంది. కానీ అమ్మాయికి ఆ సీట్ ఏదొస్తుంది అనేది ఆలోచించి దానిపైన మీరు డిపెండ్ చేసుకోండి. అందువలన మీరు కోచింగ్ తీసుకొని పంపడము మంచిదే, లేదా ఇప్పుడు దొరికిన దాంట్లో వెళ్ళిపోవడము మంచిదే. మీ అనుకూలం తగినట్టుగా మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ లేదో ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం అంతా మీరేమీ ఇబ్బంది పడకండి. కానీ ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువగా మేషరాశి అంటే డాక్టర్లు చాలామంది అవుతారు. నేను ఇంతకు ముందే చెప్పాను. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాలనరసింహ గురించి అండి. కే బాలనరసింహ గురించి. నక్షత్రం చెప్పండి. ఆదిత్య నక్షత్రం, 2వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. పాదాలకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. చాలా రోజులకు కాలు కలిసిందండి. సరే తల్లి, మంచిది. ఎన్నోసార్లు చేసిన. గురూజీ చెప్పమ్మా. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే తల్లి, మీ ఆయన పేరు? బాలనరసింహ. బాలనరసింహ. కే బాలనరసింహ. కే అంటే ఏంటి? కొంగరి బాలనరసింహ. కొంగరి బాలనరసింహ. సరే తల్లి, శుక్రుడు కనబడుతున్నాడు జాతకంలో. ఏం పని చేస్తాడు మీ భర్త? కిరాణా షాప్ గురూజీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఇప్పుడు చాలా 10-15 ఏళ్ల నుంచి ఉంది స్వామి. బాగా జరుగుతుందా బిజినెస్? అది జరగకనే స్వామీజీ ఇప్పుడు. సరే తల్లి, ఇంతకు ముందు బాగా జరిగేదా? ఇంత ముందుకు వేరే దాంట్లో కిరాయికి రెంట్కున్నాము, అందులో మంచిగా ఉంది. ఇప్పుడు మా సొంతం ఓన్కి వచ్చిన తర్వాతకి జర ఇబ్బంది ఉంది. మా పెద్ద బాబు కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం, అది కొంచెం ఇదైపోయింది. ఏమైంది? మోసం చేసి గురించి కొందరు. ఎవరు మోసం చేశారమ్మా? ఇట్లా బయట జాబ్ వస్తుందని చేస్తే చాలా రాలే అట్లా. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 అమ్మాయి.
ఈయన జాతకంలో ఎట్లుందో చెప్పండి గురుజీ. ఆరిద్ర నక్షత్రం మిథున రాశి బాగుంది తల్లి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జాతకం బాగానే ఉంది. మీరు కొత్త ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఆ? మీరు ఓన్ హౌస్కి వచ్చారు కదా? ఓన్ హౌస్ కి వచ్చి ఇప్పుడు దీపావళికి వెళ్ళిన ఇప్పుడు దీపావళి అవతల వచ్చిన 6 నెలలు అవుతున్నట్టుంది. 6 నెలలు అవుతుంది. అంతకుముందు వ్యాపారం బాగుండింది. ఇక్కడ చేంజ్ అయిన తర్వాత రాలేదు. రాలేదు అంటే అప్పుడు ప్లేసే చేంజ్ చేశారా, ఏరియానే చేంజ్ చేశారా? ప్లేస్ ఏం చేంజ్ చేయలేదు. ఒక 2-3 షాపుల తర్వాతకి మారినాము. తర్వాత ఏమంతా గిరాకీ లేదు. పిల్లలకు కొంచెం ఖర్చు పెట్టినా అది వేస్ట్ అయిపోయింది. ఈయనకు అసలు ఏం గిరాకీ లేదు స్వామిజీ గురించి. సరే తల్లి, వ్యాపారం అభివృద్ధి అయ్యేట్టు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ప్రజెంట్ అయితే జాతకంలో బాగానే ఉందమ్మా, ప్రాబ్లం అయితే లేదు. కానీ నరదృష్టి, కొత్త ఇంటికి వెళ్ళారు, పిల్లలకి లక్షలు ఖర్చు పెట్టారు, ఏదేదో చేస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారో అని అందరి దృష్టి పడిపోయింది. అందరు మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది గురుజీ. అలా మీ మంచితనము మీరు అలా చూస్తున్నారు తల్లి. ఎందుకంటే ఇక్కడ జాతకంలో దోషం ఏం లేదు. అయితే ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? కారణం లేనిది ఏది జరగకూడదు కదా. అదే గురుజీ. అంటే జనాల అసూయనే నరదృష్టి అంటాం. అంటే కొందరు మంచి మనుషులు ఎదగడం ఇష్టం ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి. అందువలన ఆ నరదృష్టి అనేది మీపై ఉండడం వలన ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనొచ్చు దాన్ని. దానివలన ఇలా అవుతూ ఉంది. మీరేం చేయాలంటే ప్రతి అమావాస్య రోజు తెల్ల బూడిద గుమ్మడికాయ వస్తుంది చూడండి. ఆ బూడిద గుమ్మడికాయని ఈ కొట్టుకి మీ ఇంటికి దృష్టి తీసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా నీళ్ళల్లో వదిలేయండి. కాలువలో వదిలేయండి. అలా ఒక 5 మాసాలు చేయండి, నెలకు ఒకసారి. అప్పుడు ఇంటిపైన నరఘోష నరదృష్టి అంత దూరం అవుతుంది. వ్యాపారం కూడా రోజు డెవలప్మెంట్ అవుతుంది. దేవుడు పటాల ముందు ప్రతిరోజు సాయంత్రం జలదీపం వెలిగిస్తూ ఉండండి. తర్వాత ప్రతి శుక్రవారము అక్కడ ఏదైనా తీయని ప్రసాదము మళ్ళీ అరటిపండు నైవేద్యం చేసి ఉదయాన్నే దాన్ని గోమాతకు తినబెట్టేయండి. ఇలా చేస్తే వ్యాపారం వృద్ధి అవుతుంది, కుటుంబంలో ప్రశాంతత కూడా వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గీతా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ హైదరాబాద్ నుంచి సీతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి సీతా గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సీతారాం ప్రసాద్ గురించి అండి. నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం అండి, తులారాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురూజీ నమస్తే. గురూజీ నమస్తే అమ్మా. అంటే మా పాప మీ ఫోన్ వచ్చేసరికి సంతోషం పట్టలేక కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయండి. సీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆమెకేమైంది? సంతోషం, మీరు ఫోన్ కాల్ కలిసిందని సంతోషంతో తలాల్లో నీళ్ళు వస్తున్నాయా? అవునా సీత? అవును స్వామి. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయా? మంచి తల్లి. సీతారాం ప్రసాద్ అండి మా అల్లుడు గారు. 5/7/1968లో పుట్టారు. స్వాతి నక్షత్రం, తులారాశి అండి. వ్యాపారాలు ఏం చేసినా కలిసి రావట్లేదు స్వామిజీ. పంచమ స్థానం బ్రహ్మహత్య దోషం వచ్చింది. వీళ్ళు ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నగారికి? 3వ కొడుకు అండి, చిన్న అబ్బాయి. లాస్ట్ ఇతనేనా? లాస్ట్ ఇతనే. వీళ్ళకి ఎంతమంది పిల్లలు? 2 పాపలేనండి. పితృదోషం వచ్చింది తల్లి. జాతకంలో బ్రహ్మహత్య దోషం చూపిస్తుంది. పాపం ఇతను ఎంత కష్టపడినా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదమ్మా. ఇతను రోజు ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాడు. ఇతను అడ్వైజర్స్ వల్ల ఇతని వల్ల ఇతరులు బాగా అభివృద్ధి అవుతున్నాడు, కానీ ఇతను అక్కడే ఉన్నాడు. ఎందుకంటే జాతకంలో కుజుడు కూడా బాగలేదు, అందుకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తల్లి. నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేపించండి, సరిపోతుంది. ఏం పని చేస్తారు అల్లుడు గారు? కాంట్రాక్ట్ చేస్తారు గురూజీ. పొలం కొనుక్కున్నారు, అది ఇది అవ్వలేదు స్వామి గురూజీ. కాంట్రాక్ట్? ఏం కాంట్రాక్ట్? చిన్న ఇప్పుడు దాకా పెద్ద చేశారు, అవన్నీ పోయినాయి. చిన్న చేస్తున్నారు. ఇల్లు లేదు, ఆకిలి లేదు. అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కాంట్రాక్టా? అవునవును. ఎందుకంటే కాంట్రాక్ట్ అంటే 100 రకాలు ఉంటాయి. అదే కన్స్ట్రక్షన్ రిలేటెడ్. ఓకే. ఇప్పుడు ఇంకా ఇల్లు ఏం కట్టలేదు? అయితే ఏం కట్టుకో, ఇల్లు లేదు, ఏమి లేదు. ఇంటి అద్దెలకు పెడుతున్నారు.